హరిహర వీర మల్లు కోసం ప్రతి ఒక్కళ్ళ ఎదురు చూస్తున్నారు. మాట వినాలి చెబితే మాట వినాలి సాంగ్ వచ్చింది. అది ఒక విధ్వంసం అయితే సృష్టించింది. సరే సాంగ్ బాగుంది బాగాలేదు, మన పవన్ కళ్యాణ్ అన్న వాయిస్ సెట్ అది నెక్స్ట్ అనమాట. కానీ ఆయన పాడినట్టే మట్టికే సినిమా బ్లాక్ బస్టర్కి అంచులో ఉన్నట్టు అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. ఆ సాంగ్ గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసినాం. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అయ్యింది, దాని బడ్జెట్ అంతా, అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎందుకు ఈ సినిమా ఇంత డీలే అవుతుంది, ఇదే ఎంత డీలే అవుతుందంటే ఓజీ ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట హరిహర వీరమల్లు చూసుకున్నట్లయితే మార్చి 28న రిలీజ్ అయిపోతుంది అని చెప్పి అఫీషియల్గా వాళ్ళైతే ఒకసారి తెలియజేశారనమాట. అండ్ ఏ విధమైనటువంటి సాంగులు అయినా ఏ విధమైనటువంటి పోస్టర్లు అయినా రిలీజ్ డేట్ అయితే ఇప్పుడు మెన్షన్ చేయట్లా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ మాట వినాలి సాంగ్ వచ్చింది, దాంట్లో రిలీజ్ డేట్ మెన్షన్ చేయాల. నేను ఒక పోస్ట్ ఫ్రెండ్స్ నేను వీడియో షూట్ చేసే టైంకి చూసుకోలేదనమాట. ఇగో 28 మార్చ్ 2025 అంటే 28న సినిమా రాబోతుంది అనేటటువంటిది వాళ్ళైతే పోస్టర్లో మెన్షన్ చేశారు. ఇదైతే ఫుల్ హ్యాపీ. సో ఎక్కడెక్కడైతే నేను మెన్షన్ చేయలేదు అని చెప్పానో అది స్కిప్ చేసేయండి, అది నేను చూసుకోకుండా అలా చెప్పేసాను అనమాట. సినిమా వస్తుంది అనేటటువంటి నమ్మకం అయితే నాకు లేదు. ఎప్పుడు వస్తుంది సినిమా, ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అనేటటువంటిది ఒకటి, సినిమాకి పెట్టినటువంటి బడ్జెట్ ఏంటి, ఎందుకు షూటింగ్ డిలే అవుతుంది, సినిమా హిట్ అయితే అంటారా. చాలామంది చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లోనే 90% పీపుల్స్కి అసలు ఈ సినిమా మీద నమ్మకమే లేదు. మరి సినిమా హిట్ అయితే అంటారా లేదా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట సినిమా ఒక్క ముక్కలో చెప్పాలి అని అంటే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. చాలా బ్రేక్ వచ్చింది, భయంకరమైనటువంటి బ్రేక్ వచ్చింది. ఎందుకు బ్రేక్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఆ ఎలక్షన్స్ ఇదైనా, అండ్ ఈ సినిమాకి ముందు డైరెక్టర్ క్రిష్ గారే, ఆ తర్వాత ఇంకో డైరెక్టర్ని అయితే యాడ్ చేశారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత క్రిష్ గారు తప్పుకున్నారు కూడా, తప్పుకొని వేరే యాక్టర్తో చేసుకుందాం అని చెప్పి కూడా డిసైడ్ అయ్యింది. ఎందుకంటే ఆయనకు పేషెన్స్ దొబ్బింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరు హీరోలాగా ఉండరనమాట, ప్రతి ఒక్కళ్ళు ప్యాషన్తో కష్టపడతారు, ప్యాషన్తో వచ్చి సినిమాలు చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఖాళీగా ఉన్నటువంటి టైంలో, ఆయనకి ఏమీ తోచినటువంటి టైంలో వచ్చి సినిమా షూటింగ్లో పాల్గొంటారు అనేటటువంటిది రియాలిటీ. ఇది మీ అందరికీ తెలుసు అనమాట. ఆయన అప్పుడు అంతే ఇప్పుడు అంతే. ఒకప్పుడు చూసుకున్నట్లయితే సినిమాలు తప్ప వేరే పని లేదు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ద డిప్యూటీ సీఎం, ఎలక్షన్స్లో పాల్గొనాలి అండ్ వచ్చి సినిమా షూటింగ్లో పాల్గొనాలి, ఇది జరిగేటటువంటి పని కాదని చెప్పి మన క్రిష్ గారు అయితే సినిమా నుండి తప్పుకున్నారు. సినిమా నుండి తప్పుకొని వేరే సినిమా కూడా ఆయన స్టార్ట్ చేసిండు. కానీ మళ్ళీ ఏం జరిగిందో ఏందో తెలియదులే, కానీ మళ్ళీ క్రిష్ గారు అయితే రిటర్న్ బ్యాక్ వచ్చారు. ఆల్రెడీ మీరు రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో చూడొచ్చు, క్రిష్ గారికి సంబంధించింది కూడా ఉందన్నమాట. అండ్ ఈ సినిమా చూసుకున్నట్లయితే 200 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారు. దీంట్లో ఆల్మోస్ట్ 50 కోట్లు మన పవన్ కళ్యాణ్ గారికే ఇవ్వాలన్నమాట. 50 కోట్లు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారితో 50 రోజుల షూటింగ్ అంటే పట్టుమని 2 నెలల షూటింగ్ కూడా ఫినిష్ చేయలేదంటే ఇక అర్థం చేసుకోండి. అంటే రోజు మీద ఆయనకి ₹1 కోటి ఈజీగా ఇస్తారు, అది మీకు తెలుసు నాకు తెలుసు. 50 రోజులు ఆయనతో షెడ్యూల్ ఉంది కాబట్టి 50 కోట్లు అయితే ఇచ్చారు. కానీ దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి షూటింగ్లో ఆయనైతే పాల్గొనలేదు. ఇప్పుడు దాకా మన పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నదే జస్ట్ 20 రోజులు మాత్రమే. 20 రోజుల్లోనే 2 టీజర్స్ వచ్చాయి. అలానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక బర్త్డేకి ఒక టీజర్ రిలీజ్ చేశారు, ఇంకో బర్త్డేకి ఇంకో రిలీజ్ చేశారు. ఇది ఏదైతే ఉందో ఎలక్షన్స్కి ముందు జరిగినటువంటి షూటింగే, ఆ షూటింగ్ని తీసుకొచ్చి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఇక 20 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సెట్స్లో కూడా అడుగు పెట్టలేదు అనేటటువంటిది రియాలిటీ. అంటే ఇంకనైనా కానీ ఆయనతో 30 రోజుల షెడ్యూల్ అయితే బ్యాలెన్స్ ఉంది. మరి అది ఎప్పుడు జరిగింది అనేటటువంటిది దయవేచ్ఛ అనమాట. సినిమాకు చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా ప్రొడ్యూసర్ చాలా రిస్క్ చేశారనమాట. పాపం వాళ్ళు కూడా చాలా ఇదిగానే ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. సో ఏం చేస్తారంటే ఓజీకి అయితే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక మీటింగ్లో అయితే తెలియజేశారు. ఓజీకి డేట్స్ ఇచ్చారంట, హరిహర వీరమల్లుకి డేట్స్ ఇచ్చారంట. ఆయనకు ఒక 10 రోజులు ఖాళీ ఉంది. అందులో చూసుకున్నట్లయితే 5 రోజులు ఓజీకి ఇచ్చారు, 5 రోజులు హరిహర వీరమల్లుకి ఇచ్చారు. రీసెంట్గా ఎలక్షన్స్ అయిపోయాక ఎవరని మాట్లాడుతున్నా. అయితే ఏం జరిగిందంటే ఓజీ వాళ్ళు ఆ టైంని యూజ్ చేసుకోలేదు, అస్సలు యూజ్ చేసుకోలేదు. మరి ఏమైందో ఏమో తెలియదులే, కానీ ఆ 5 రోజులు అయితే పవన్ కళ్యాణ్ గారు ఖాళీగా ఉన్నారంట. కానీ ఈ 10 రోజులు చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు వాళ్ళు అయితే యూజ్ చేసుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉందంట. ఇంకనైనా కానీ ఎట్ట లేదన్నా కానీ 25 రోజుల షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆయన చూసుకున్నట్లయితే గుళ్ళకి వెళ్ళటం అండ్ ఆ డిప్యూటీ సీఎం పదవిలో ఫుల్ బిజీగా ఉండటం అయితే మనమైతే చూసుకోవచ్చు. అండ్ ఈ సినిమా ఎలా ఉండొచ్చు, ఈ 24th అంటే ఎల్లుండి రిలీజ్ అవ్వబోతుంది కదా ఒక సాంగ్, ఆ సాంగ్ ఎలా ఉండొచ్చు అనేటటువంటి క్లారిటీగా మాట్లాడుకోవాలని అంటే ఈ సినిమాకి మ్యాక్సిమం 100% చెప్తున్నా, బాలీవుడ్లో బయ్యర్స్ లేరు అసలు. అది జరిగేటటువంటిది అనమాట. ఎందుకు లేరు అంటే ఇప్పటిదాకా 2 టీజర్స్ వీళ్ళు రిలీజ్ చేశారు, సాంగ్ రిలీజ్ చేశారు, ఇంకో సాంగ్ కూడా రాబోతుంది. కానీ సినిమా మీద ఒక హైప్ని అయితే క్రియేట్ చేయలేకపోతున్నారు. ఎందుకు బాలీవుడ్లో చూసుకొని ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారు మనకు తోపే, ఆయన సినిమా ఎక్కడంటే డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి కొంటారు. కానీ బాలీవుడ్లో చూసుకున్నట్లయితే బయ్యర్స్ లేరు. దీనికోసం ఏం చేస్తున్నారు అని అంటే
ఆల్రెడీ మన డివివికి అక్కడ మంచి పేరుంది, డివివి త్రిబుల్ మూవీ ఉంది, దాని గారికి మంచి పేరుంది, ఆయన డిస్ట్రిబ్యూటర్స్ అయితే టచ్ ఉన్నారనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఓజీని అడ్డేస్తున్నారు అనమాట. హరిహర వీరమల్లు మీరు కొనుక్కోండి, ఒకవేళ హరిహర వీరమల్లుకి మీకు నష్టం వస్తే ఓజీ ఏదైతే ఉందో మీకు తక్కువకి ఇప్పిస్తాం, మీకు మరీ నష్టం వస్తే ఓజీ ఏదైతే ఉందో ఉత్తగా ఇచ్చేస్తాం అనేటటువంటిది. ఇది ఏది జరిగిందంటే సలార్ అప్పుడు కూడా జరిగింది. KGF2 ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100 కోట్లకు అమ్ముదామని చెప్పి ప్రొడ్యూసర్ డిసైడ్ అయ్యారు. కానీ బయ్యర్స్ ఎవరు కూడా 100 కోట్లు కొనుక్కోవడానికి రెడీగా లేరు అనమాట. ఎందుకంటే అక్కడ కన్నడ హీరోకి ఇక్కడ 100 కోట్లు రావడం అంటే జరిగేటటువంటి పనే కాదు, మేము ఎవరం కొనుక్కోమని చెప్పి వాళ్ళందరూ కూడా వెనక్కి ఎదిగేశారు. అప్పుడు మన ప్రశాంత్ నీల్ గారు ఒక్కటే మాట అనమాట, సలార్ మీకు ఉత్తగిచ్చేస్తాం, ఒకవేళ మీకు KGF సినిమా నష్టం వస్తే సలార్ తక్కువ కమ్ముతాం లేదా ఉత్తగిచ్చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళైతే కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా హరిహర వీరమల్లుని బాలీవుడ్లో ఎవడు పట్టించుకోవట్లేదు, తమిళ్లో కూడా ఎవడు ఇది కావట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో దానికోసం అయితే ఊజిని అట్టేశారు అనేటటువంటిది రియాలిటీ. లేదా సినిమా అటు ఇటుగా అయినా కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఫ్రీగా చేస్తారు అనేటటువంటిది ఇంకా రియాలిటీ. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆ డబ్బులన్నీ కూడా ఆయన తీసేసుకున్నాను అనమాట. లైక్ ఎలక్షన్స్ ఫండ్ కోసం వాడడానికైనా, ఎలక్షన్స్ తిరగడానికి కోసమైనా కానీ, ఈ ఇప్పుడు వచ్చేటటువంటి ఓజీకి సంబంధించి, హరిహర వీరమల్లుకి సంబంధించి, ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆయన తీసేసుకుంటూ ముందేమని. కాబట్టి ఆయన అయితే షూటింగ్లో పాల్గొనాలి. అన్నీ బాగుంటే మట్టికి హరిహర వీరమల్లు ఈ ఇయర్లో రిలీజ్ అయింది, అన్నీ బాగోకపోతే మట్టికి ఈ ఇయర్లో కూడా కష్టం అనమాట. ఫుల్ బిజీగా ఉన్నాడు. మ్యాక్సిమం నాకైతే హరిహర వీరమల్లు సినిమా మీద నమ్మకం తక్కువ ఉంది ఫ్రెండ్స్. కానీ ఎల్లుండి రిలీజ్ అయ్యేది కదా, ఆ సాంగ్ బట్టి మనమైతే మ్యాక్సిమం ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేయచ్చు. కీరవాణి గారి మ్యూజిక్ బ్రో, ఆయన క్రిష్ డైరెక్టర్ బ్రో, పవన్ కళ్యాణ్ హీరో బ్రో, నువ్వు ఎలా తక్కువ అంచనా వేస్తున్నావు బ్రో అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. కీరవాణి గారు చంద్రముఖి 2 కూడా మ్యూజిక్ డైరెక్టరే. నిజంగా చంద్రముఖి 2 సాంగ్స్ వింటున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటున్నా, ఏమని కామెంట్ చేశారు సార్ తమిళ వాళ్ళు, అసలు మీరు ఆయన కట్టించారు ఆస్కార్ అని చెప్పి కామెంట్ చేశారు. సో కీరవాణి గారు ఓన్లీ రాజమౌళి గారికి మట్టికే ఆయన 100కి 100% కాదు, 1000% న్యాయం చేయగలడు. వేరే ఏ డైరెక్టర్ వచ్చినా, వేరే ఏ హీరో వచ్చినా ఆయన అయితే న్యాయం చేయలేడు. మళ్ళీ ఆయన అటు ఇటుగా న్యాయం చేసినటువంటి సినిమా ఏదైనా ఉందంటే బింబిసారా కూడా కీరవాణి గారి మ్యూజిక్ చాలా గొప్పగా ఇచ్చిండు. ఒక మ్యూజిక్ వదిలేను కానీ సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి, సాంగ్స్ అయితే హైలైట్గా లేచే. అదే తోవలో ఈ సినిమా ఏమన్నా హిట్ కావాలి, ఈ సినిమా ఏమన్నా ఇది కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నా. కీరవాణి గారు గట్టిగా ట్రై చేస్తే బాగానే ఉంటుంది, కానీ మరి దానికి తగ్గట్టు కంటెంట్ ఉండాలి, దానికి తగ్గట్టు ఆ పదార్థం అనేది ఉండాలి. అప్పుడే మన కీరవాణి గారు భయంకరంగా ఇస్తారనేటటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. నేను హోప్ పెంచుకోవాలి అని అంటే 24న రిలీజ్ అయ్యేటటువంటి సాంగ్ ఏదైతే ఉందో భయంకరంగా ఉండాలి. అది ఏదైతే ఉందో ఒక రొమాంటిక్ సాంగ్ లాగా ఉందన్నమాట. దాంట్లో అంత హైప్ చేయడానికి లేదు. సినిమా స్టోరీ లైన్ కూడా చాలా డిఫరెంట్. హరిహర వీరమల్లు అనేటటువంటి వాడు ఆ మొఘల్స్ నుండి ఆయన ఇప్పుడు ఈ గుళ్ళని నాశనం చేయడానికి కొన్ని తెగలైతే వచ్చినాయి కదా, వాళ్ళందరినీ ఆపేటటువంటి ధర్మ రక్షకుల్లా కనపడుతుందని చెప్పి ఆల్రెడీ ఈ రియల్ స్టోరీ అయితే తెలియజేస్తుంది. మరి మీరు రియల్ స్టోరీ చేస్తున్నారా, ఇంకేమైనా యాడ్ చేస్తున్నారా అనేటటువంటిది సెకండరీ. ముఖ్యంగా రీసెంట్గా పీరియాడిక్ టైప్లో వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా భయంకరంగా ఆడుతుంది. ఉదాహరణకి చావా, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క కొడుకు కథ ఇది, అయినా కానీ భయంకరంగా ఆడుతుంది. అదేవిధంగా ఇది కూడా ఏమన్నా కొద్దిగా పబ్లిసిటీ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్కి రారు, ఈవెంట్స్కి రారు, వస్తే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. అదిగాక ఆయనకి భయంకరమైనటువంటి హేట్ ఉంది బయట. మీరు నమ్మండి నమ్మకపోండి, గేమ్ చేంజర్కి ఆయన వచ్చడం వల్లే సినిమాకి భయంకరమైనటువంటి హేట్ ఉంది. ఆయన వచ్చిన సినిమాకి అంత హేట్ ఉంటే ఆయన సినిమాకి ఇంకెంత హేట్ ఉంటుంది. మరి దాన్ని అంతా కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా తీసుకుంటారు, ఈ సినిమా ఎలా ఫేస్ చేస్తుంది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మట్కా మూవీని మేమే ఫ్లాప్ చేసామని చెప్పి కొంతమంది అంటున్నారు, ఈ గేమ్ చేంజర్ని మేమే ఫ్లాప్ చేసిన అంటున్నారు, ఆయా రిపబ్లిక్ డేని మేమే ఫ్లాప్ చేసిన అంటున్నారు, ఇప్పుడు వచ్చిన లీలా సినిమాని మేమే ఫ్లాప్ చేసిన అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏమైతే అన్నిటికి కూడా సమాధానం అనమాట. ఇప్పుడు అనే వాళ్ళందరికీ, అరిచే వాళ్ళందరికీ, మాట్లాడే వాళ్ళందరికీ ఈ హరిహర వీరమల్లు వచ్చే సమాధానం చెప్పాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకు మించి అయితే ఏం లేదనమాట. ఇది హరిహర వీరమల్లు బడ్జెట్ అయినా రిలీజ్ అయితే ఈ ఇయర్ మధ్యలో రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. మరి పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మొట్టమొదట పాన్ ఇండియా మూవీ. నాకు తెలిసి ఆయనకి సినిమాలు అవసరం లేదు, ఇక రాజకీయంలో ఉంటే సరిపోద్ది అని చెప్పి కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన సినిమా తీయాలని చెప్పి భయంకరంగా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని వెళ్ళి కదిలించండి. మీరు హరిహర వీరమల్లు కోసం వెయిట్ చేస్తున్నారా, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా, ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారా అంటే నాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఓజీ అంటాడు అనమాట. ఓజీ మీద అంత భయంకరమైనటువంటి హైప్ అయితే ఉంది, కానీ ఈ సినిమా మీద లేదు. మరి వీళ్ళు హైప్ని ఎలా క్రియేట్ చేస్తారు, కంటెంట్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా దింపుతారు అనేటటువంటి దానికోసం అయితే నేనైతే గలి వెయిట్ చేస్తున్నా. తర్వాత ఓజీ మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అనమాట. ఇంకా భయంకరమైనటువంటి అప్డేట్స్ అయితే ఓజీ గురించి వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బాయ్ బాయ్, నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. అదే మాత్రం జై